ఏపీకి పర్యాటక శోభ వచ్చేసింది. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఫ్లెమింగ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాల మహోత్సవంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు విజ్ఞానం పంచేందుకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి 100కు పైగా పక్షి జాతులు పులికాట్ సరస్సు నేలపట్టుకు చేరుకున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీగా పర్యాటకులు విచ్చేస్తున్నారు. పులికాట్ సరస్సు నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ విశేషాలను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విదేశాల నుంచి అతిథులు వచ్చారు. ఈ అతిథుల కోసం ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పండగ వాతావరణాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 3 రోజుల పాటు ఈ నెల 18, 19, 20 తేదీలలో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడికి విచ్చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రారంభించారు. అయితే గత వారం రోజులుగా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే కష్టపడుతూ పర్యాటకుల కోసం వివిధ ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల మంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు ఇచ్చేసి ఈ పక్షులు ఏదైతే నేలపట్టు, పులికాట్ సరస్సుల్లో విదేశాల నుంచి వచ్చే పక్షులను వీక్షించడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు, దాదాపు మనం పులికాట్ సరస్సు వద్ద ఉన్నాము. దేశ విదేశాల నుంచి దాదాపు 100కు పైగా రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. ప్రతి నెల నవంబర్ చివరి నాటికి ఇక్కడ చేరుకుంటాయి. దాదాపు 6 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే గుడ్లను పెట్టి ఆహారం తీసుకొని ఇక్కడే పొదిగి పిల్లలను పెద్ద చేసుకున్న తర్వాతే వాటి స్వదేశాలకు తిరిగి వెళ్తాయి. అయితే ఇక్కడ ఇందుకోసం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో వీక్షకుల కోసం ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పక్షులను చూడడానికి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ అయితేమి, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దాదాపు పర్యాటకులకు ప్రతి ఏటాది వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ వివిధ రకాల జాతుల పక్షులను, విదేశీ పక్షులను వీక్షించి సంతోషిస్తారు. అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థుల కోసం విజ్ఞానాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పెంచడానికి అయితే జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు అనేక స్టాల్స్తో పాటు వివిధ ఏర్పాట్లను అయితే చేశారు. ముఖ్యంగా ఇక్కడికి దాదాపు పర్యాటకులకు ప్రతిరోజు వేలాది సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన విదేశీ పక్షులను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే పర్యాటకులు వచ్చినారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను వేలూరు, తమిళనాడు నుంచి వచ్చాను. ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ a little more. Okay. Yeah, I've come from Vellore, Tamil Nadu. Actually, my grandfather used to work here in Shah Isro, and he's been retired here. Every year we witness the birds coming from far away and take shelter over these places. And it's nice how we visitors come and witness the arrivals of these beautiful animals. And I guess I took this day because even Flamingo Festival is going on in Sulupet, and by that I've came to witness both these. బాగుంది అంటే ప్లేసెస్ ఇక్కడ వ్యూ పాయింట్స్ అని పెట్టున్నారు ఆల్రెడీ. అలా విట్నెస్ చేసేదానికి కొన్ని ప్లేసెస్ ప్లస్ ఈ దగ్గరికి వచ్చి యూనో ఎక్కడి నుంచో వచ్చే బర్డ్స్ కదా. It's so nice that it is coming and we could see it, not as we are going to zoological parks or anywhere else and witnessing. We can witness it in our own eyes. Different type of birds, flamingos వస్తాయి, వాటి చూద్దామని వచ్చాము. ప్రభుత్వం కూడా బాగా అరేంజ్ చేసి ఉన్నారు. అక్కడక్కడ వ్యూ పాయింట్స్ పెట్టున్నారు. ఆ వ్యూ పాయింట్స్ చూడడానికి బాగా ఉంది. మేము చాలా ఆనందపడుతున్నాం. ఇవన్నీ బోర్డ్స్, కొత్త కొత్త బోర్డ్స్ చూసి. నేను వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇదే పనిగా దీన్ని చూడడానికి, ఈ ఆనందం తెలుసుకోవడానికి వచ్చాను. బాగుంది. వీక్షకులను ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వేలాది మంది వీక్షకులకి ఇక్కడికి వచ్చారు. వారందరూ వీటిని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం ఏర్పాట్లను సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏర్పాట్లు చేశారో రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, పర్యాటక శాఖ కానీ ఏదైతే ఏర్పాటు చేసిందో వాటిని అయితే మంచిగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి
సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్కి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 100కు పైగా రకాల పక్షులు, వివిధ రకాల పక్షులు 100కు పైగా ఇక్కడికి నేలపట్టు, అదేవిధంగా పులికాట్ సరస్సు వీడికి వచ్చి తమ ఆహారాన్ని సేకరించి ఇక్కడే సంతానోత్పత్తి చేసిన తర్వాత దాదాపు 5 నెలల తర్వాత వాటి సుదూర ప్రాంతాలకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించి తమ సొంత దేశాలకు చేరుకుంటాయి. ఈ ప్రతి ఏడాది చివరి అంటే నవంబర్, డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చాయి. అదేవిధంగా మార్చి, ఏప్రిల్ తర్వాత వాటి సంతానోత్పత్తితో పాటు తిరిగి వెళ్ళిపోతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిలిపేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా 3 రోజుల పాటు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు వీక్షకులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను తిలకించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ లోకేష్తో ప్రసాద్, నేలపట్టు.